అది రాయలసీమలో ఒక ఊరు. క్రైస్తవేతర కుటుంబంలో నుండి ఒక అమ్మాయి రక్షణలోనికి వచ్చింది. అమ్మాయి రెడ్డి కులస్తురాళ్ళు. అమ్మాయి ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదు. అమ్మాయి ఒక్కతే రక్షించబడింది. ఆమె యేసుప్రభువుని అంగీకరించిందని ఇంట్లో వాళ్ళు వెలివేశారు. కట్టబట్టలు తీసుకొని అలాగ బయటికి వచ్చింది. 10వ తరగతి చదువుతుంది. మంచి టాపర్. విశ్వాసులు ఎవరో చేరదీసి బాబోగులు చూసుకుంటున్నారు. సరే, ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంతా అమ్మాయి పైన ఆశలు పెట్టుకుని ఉంది. ఫస్ట్ టాపర్ కనుక స్కూల్కి అంత మంచి పేరు వస్తుంది. అమ్మాయి ద్వారా స్కూల్ ఈసారి పేరు ప్రఖ్యాతులతో ఎక్కువ ఎన్రోల్మెంట్, ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారు అనుకుంటూ ఉన్నారు. పరీక్షలు వచ్చిన అమ్మాయి పరీక్షలు రాసింది. ఆ తర్వాత రిజల్ట్స్ రానే వచ్చినాయి. రిజల్ట్స్ చూస్తే అన్నిట్లో మంచి మార్కులు వచ్చినాయి. ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్కులో ఫెయిల్ అయింది. ఇక మామూలు మనకు తెలుసు కదా, ఇరుగు పొరుగు విశ్వాసాలు అమలాక్కులు ఎలాగ తిట్టాలో అలాగ సాధారణంగా తిట్టేశారు. నువ్వు ఊరికే భౌతికంగా ఆత్మీయురాలు అంటున్నావు, ఇంట్లో నుండి బయటపడ్డావు, ఇప్పుడు ఫెయిల్ అయిపోయావు చూడు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం మొక్కను చూపిస్తాం, మందిలో వాళ్ళకి ఏం మొక్కను చూపిస్తాం, కాలేజీలో స్కూల్లో ఏం మొక్కను చూపిస్తాం, వేరే వాళ్ళందరికీ ఏం చెప్తాం. అంటే అమ్మాయి చాలా కురింగిపోయింది. బాగా చదువుకునేది, బాగా ప్రార్థన చేసుకునేది, బాగా మందిరానికి వచ్చేది, ఆత్మీయతలు ఏం తక్కువ లేదు, చదువులు కూడా ఏం తక్కువ లేదు. కానీ ఒక్క మార్కులో ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. ప్రార్థన చేయడం ఆరంభించింది. దేవా, ఎందుకు ఇలా జరిగింది నేను ప్రశ్నించను, నేనే దానికి బాధ్యతరాలయ్యాను, కానీ నేను పాస్ కావాలి. సరే, స్కూల్కి వెళ్ళింది. ప్రిన్సిపాల్ చూసినాడు. నీ ముఖం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు, గెట్ అవుట్, వెళ్ళిపో ఎక్కడి నుండి. నీ మీద ఈ స్కూల్ ఎన్ని ఆశలు పెట్టుకునేది ఒక్కసారి కూల్చేసావు. అమ్మాయి ఏం మాట్లాడలేదు, అలాగే నిలబడింది. వాడు ప్రిన్సిపాల్ అన్నాడు, సరే ఇంకేం చేస్తాం, అయిపోయింది కదా, నువ్వు వచ్చినా ఇంకెలాగ వెళ్ళలేవు కదా, అంటే సప్లిమెంటరీ మధ్యలో ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాటికి అప్లికేషన్ ఇచ్చేసి ఫోటోలు ఇచ్చేసిపో, ఇంకా ఎగ్జామ్స్ రాసిన తర్వాత నీ బతుకు నువ్వు బతికిపో. అమ్మాయి చెప్పింది, నేను సప్లిమెంటరీ రాయను. రాయకపోతే ఎలాగ పాస్ అవుతావు అమ్మా, నేను పాస్ కావాలా రాయను. అరే, రాయకపోతే పాస్ ఎలా అవుతారు, రాస్తేనే కదా పాస్ అవుతారు. లేదు, నేను రాయను, నేను పాస్ కావాల్సిందే. ప్రిన్సిపాల్ అన్నారు, రాయకపోతే పాస్ కావు, చెప్పేది అర్థం చేసుకో. యేసుప్రభువుని నమ్ముకున్నానని ఇంట్లో నుండి బయటకు వచ్చినావు, ఇప్పుడు ఎక్కడో అడిగి ఉంటున్నావు, ఇప్పుడైనా మాటలు విన్ను. లేదు, నేను రాయను, కానీ నేను పాస్ కావాలా. ఆవిడ ప్రిన్సిపాల్ అన్నాడు, నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు కనుక నీ సావు నువ్వు సావు. బయటకు వచ్చింది. కొంతమంది విశ్వాసులు కూడా అన్నారు, అమ్మాయి రాయడం, సప్లై రాయడం తప్పేం కాదు, ఫెయిల్ కావడం తప్పేం కాదు, కొన్నిసార్లు అలాగ జరుగుతుంటుంది, రాయ్, నేను రాయను. రాయకపోతే ఎలాగ పాస్ ఎట్లా అవుతావు, నేను పాస్ కావాలా, నేను రాయను. రాయ అమ్మాయి. చాలా మంది బతిని అన్నారు. అప్పుడు అమ్మాయి చెప్పింది, దిస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్. ఈ సంఘర్షణ నాకు నా దేవుడికి మధ్యలో. అంకుల్ మీరు మధ్యలో రావద్దండి, ఆంటీ మీరు మధ్యలో రావద్దండి, ప్రిన్సిపల్ సార్ మీరు మధ్యలో రావద్దండి. 10వ తరగతి అంటే 15 ఏళ్ల వయసు, ఒక టీనేజర్, ఇంట్లో నుండి బయటకు వచ్చిన అమ్మాయి, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడిన అమ్మాయి, దేవుడు అనుమతించిన పరిస్థితిని సవాలుగా తీసుకుని దేవుడిని అలాగ నిలబెట్టి దేవుని ఎదురు నుండి సమస్తం పొందటానికి తీర్మానం చేసుకున్న అమ్మాయి. దేవుడు అనుమతించిన ఆ పరిస్థితిని బట్టి చూసి మిగతా వారంతా చలించిపోయారు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది అంటే, ఇది దేవునికి నాకున్న సంఘర్షణ, మధ్యలో మీరెవరు రావద్దండి. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది అలాంటి సంఘర్షణ గుండి వెళుతుంటారు. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో మాట్లాడలేరు. ఎవరితో చెప్పినా, ఒకళ్ళు భర్త భార్య ఇరుగు పొరుగు వారితో చెప్పినా, నీ సావు నువ్వు సావు, నాకెందుకు చెప్తావు ఆయన వాళ్ళు చాలామందికి ఉండవచ్చు. అలాంటి సంఘర్షణ గుండి వెళుతున్నావా? నీకు ఆధారమైన దేవుడు నేను విడిచిపెట్టాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడ్డు. యెహోవా కనుదృష్టి యథార్థవంతులు బలపరచుట కొరకై లోకమందంతటా సంచారం చేస్తుంది. అమ్మాయి రాయనని చెప్పింది, వాళ్ళు రాయాలని చెప్పారు. తర్వాత పాస్ కావాల్సిందే, నేను టాపర్ కావాల్సిందే, దేవునికి మహిమ రావాల్సిందే, కానీ నేను రాయను. ఇది ఎలాగో, రాస్తేనే కదా పాస్ అయితే రాయ్, నేను రాయను. మూర్ఖంగా వాదిస్తున్నావా? కాదు. ఇది నాకు దేవుడికున్న సంఘర్షణ. ఎందుకు నాకు ఇలాగైపోయింది, ఎందుకు భార్య చనిపోయింది, ఎందుకు భర్త చనిపోయింది, ఎందుకు పిల్లలు ఇలాగయ్యారు, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ ఆక్రందన, ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఈ పతనం, ఎందుకు ఈ శాపం? నీకు దేవుడికున్న భవిష్యత్ సంఘర్షణ ఏమో. వేరే వారందరూ పాస్ అవుతున్నా, నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో. వేరే వాళ్ళంతా సెటిల్ అవుతున్నా, నువ్వు సెటిల్ కాలేదేమో. వేరే వారంతా ఇబ్బందికరమైన పరిస్థితి గుండా లేరు, నువ్వు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ఉన్నావేమో. కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు అమ్మాయి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయాలు నాకంటే మీకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాంటి రాజకీయాలు ఎప్పుడూ జరగవు, ఒకే ఒక్కసారి జరిగింది. అది బహుశా లేట్ 1980s, 1987 ఆ ప్రాంతం అనుకుంటా. మన రాష్ట్రాన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గుండి పరిపాలించేవాడు. తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన ప్రభుత్వం త్రోసివేయబడింది. నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకే ఒక నెల ఉన్నాడు. ఆయన ఉన్న ఒక్క నెలలో మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన పని ఏమో తెలుసా? మీలో అప్పుడు పాతకాలం రాజకీయాలు తెలిసిన వాళ్ళకి పరిచయం ఉంటుంది. ఏ క్లాసులోనైతే 10వ తరగతిలో ఒక్క మార్కులో ఫెయిల్ అయినారో వారికి ఒక్క మార్కు గ్రేస్ మార్క్ కలపండి. దాన్ని మొట్టమొదటి ఆ ఫైల్ మీద సంతకం చేశాడు.
అంతే, ఒక్క మార్కులో ఫెయిల్ అయిన వారికి అంతా రాష్ట్రం అంతటా గ్రేస్ మార్క్ కలిపినారు. రిజల్ట్స్ వచ్చినాయి, అమ్మాయి కళ్ళు చెమ్మగిల్లాయి, కాలేజ్ అంతా వణుకు పుట్టింది, చెప్పిన విశ్వాసం అంతా ఏం మాట్లాడాలో తోచలేదు. ఇప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. ప్రిన్సిపాల్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నీ దేవుడు గొప్పవాడు, నీ సంఘర్షణలో దేవుడు తప్పిపోలేదు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 15 ఏళ్ళ అమ్మాయిని పాస్ చేయడానికి దేవుడు ప్రభుత్వాన్ని తలకిందలా చేశాడు. ఊహించండి, 15 ఏళ్ళ అమ్మాయి కొరకు రాష్ట్రాన్ని తలకిందలు చేసి ప్రభుత్వాన్ని మార్చడం దేవుడికి సాధ్యం. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు నీ పరిస్థితులన్నీ ఆయన తలకిందలు చేయగలడు. ఎవరు ఊహించినారు ఎన్టీ రామారావు తోసిపోయి పడతాడని? ఎవరు ఊహించినారు నాదెండ్ల భాస్కరరావు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని? ఎవరు ఊహించినారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట ఒక్క మార్క్ కలపాలని ప్రవేశపెడతాడని? ఆ గ్రేస్ మార్క్ దేవుడు తన పక్షాన్ని ఎంతైనా కార్యం చేయటానికి తనకు రుజువు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ ఏం మాట్లాడుకో, ఈ మాట మాత్రమే మాట్లాడాను. గాడ్ ఈజ్ గ్రేట్, నీ దేవుడు గొప్పవాడు, నేనేం మాట్లాడలేను. ఇప్పుడు చెప్పింది అమ్మాయి, చెప్పండి సార్, నాకు మొండి పట్టు, నా సావు నన్ను చావమన్నారు కదా, నేను చావలేను, బ్రతికొచ్చాను చూడరా, నేను చావలేను, బ్రతికొచ్చాను చూడరా. దేవుని యొక్క గొప్పతనం విశిష్టమైనది. ప్రిన్సిపాల్ చూసిన తర్వాత ఆమెను అభినందించాడు. అభినందించుకుని ఉండలేకపోయాడు. కాలేజీ, ఆ ఊరంతా ఒక్కసారిగా కాళ్ళు విప్పింది. ఒక్క అమ్మాయి ఒక్క మార్కులు ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఆ ఒక్క సబ్జెక్టులో ఒక్క మార్క్ కలపటానికి దేవుడు ప్రభుత్వాలను మార్చినాడు. ఈ దినాల్లో అలాంటి అమ్మాయిలు దేవుడికి కావాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనం మారాం, ఆయన మారలేదు. మనం అపనమ్మకంగా ఉన్నాం, ఆయన నమ్మకత్వంలో మార్పు లేదు. మనం అబద్ధం ఆడాం, ఆయన అబద్ధం ఆడలేదు. మనం నష్టపోయాం, ఆయన అలాగ చేయలేదు. మనం ఆయన మార్గానికి దూరంగా వెళ్ళిపోయాం, ఆయన మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోలేదు. మనం ఆయన విడిచిపెట్టినాం, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఈ మధ్యాహ్నం తిరిగి దేవునికి సమర్పించుకోవటానికి ఇష్టపడతామా? ఎన్నిసార్లు ఓటములు, ఇబ్బందులు, కృంగుదల్లో, అవమానాల్లో, ఈ సిలువ నాకొద్దు, ఈ పాత్ర నాకొద్దు, ఈ కష్టం నాకొద్దు, ఈ ఫెయిల్ నాకొద్దు, ఈ వేదన నాకొద్దు, ఈ సంఘం నాకొద్దు, ఈ దేవుడు నాకొద్దు, ఈ సంఘంలో ఉన్న సామాగ్రి, ఈ బలిపీఠం, ఈ మందసము, ఈ కరుణాపీఠము, ఈ దీపస్తంభం, ఈ ధూమవేదిక, ఈ గంగాళము నాకొద్దు. ఆయన దాటిపోయామేమో. ఆయన ప్రేమ దాటిపోదు. నిన్ను వెంటాడే ప్రేమ, నిన్ను బంధించే ప్రేమ, నీ హృదయాన్ని ఆకర్షించే ప్రేమ, నీ జీవితాన్ని మార్చే ప్రేమ, పరిస్థితులను చక్కజేసే ప్రేమ, తలక్రిందలుగా మార్చే ప్రేమ, జీవితాన్ని సరిచేసే ప్రేమ, ఉద్ధరించే ప్రేమ, పడిపోయిన వారిని లేపే ప్రేమ, ఆవేదన కలిగిన వారి గాయాలను కట్టే ప్రేమ, గుండె చెదిరిన వారిని బాగు చేసే ప్రేమ, దైవిక ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. ఈ మధ్యాహ్నము ఆ ప్రేమకు మన స్పందన ఏంటి?